ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? 12వ శతాబ్దంలో కట్టిన అతి పురాతనమైన గుడిలో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు ఇదే గుడిలో రెగ్యులర్గా పూజలు చేసేవాళ్ళంట. ఇది అల్లూరు సీతారామరాజు గారు పూజ చేసేవాళ్ళంట, నిజమేనా? ఏందమ్మా కదా. ముందు దీని లొకేషన్ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు రంపచోడవరం దగ్గర నుంచి రంపా వాటర్ ఫాల్స్ మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. ఇంత పురాతనమైన రాతికోడల ఆలయం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, ఎప్పటి కూడా అండి ఇది 12వ శతాబ్దంలో ఆ మహాశివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. 12వ శతాబ్దం అంటే చోళులు పరిపాలించే కాలం అది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఎంతో ఇష్టమైన స్వతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు గారు తెల్లదొరలతో యుద్ధానికి వెళ్లే ముందు ఇదే గుడికి వచ్చి దర్శనం చేసుకుని ఆయుధ పూజ చేసుకుని వెళ్ళేవాడంట. అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ ఆయుధ పూజ చేసిన తర్వాత ఎన్నో యుద్ధాల్లో విజయం కూడా సాధించారంట. ఇప్పుడు ఈ గుడిని అంత స్పెషల్గా చూపించడానికి కారణం ఏంటంటే ట్రావెలింగ్ అంటే ఏదో కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ కొత్త కొత్త ప్లేసెస్లో కొంచెంసేపు ఎంజాయ్ చేసి రావడం కాదు. ట్రావెలింగ్ అంటే నోయింగ్ ద అన్నోన్ కల్చర్. చూడండి, 12వ శతాబ్దం నాటి గుడి అంట. అంటే 12వ శతాబ్దం నాటి గుడి అంటే మన ఆంధ్రాలో కొత్త కాకపోవచ్చు, చాలా గుళ్ళు ఉండే 12వ శతాబ్దం నాటి. బట్ అల్లూరు సీతారామరాజు గారు వచ్చి పూజ చేసేవాళ్ళంటే ఇట్స్ సంథింగ్ స్పెషల్. ట్రావెలింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ప్రకృతిని జలపాతాలను చూసి మైమర్చిపోవడంతో పాటు అక్కడ ఉన్న సంస్కృతిని కూడా తెలుసుకోండి. సమాధం సీతారామరాజు గారిది. నెక్స్ట్ వీడియోలో మీకు అల్లూరు సీతారామరాజు గారి సమాధిని చూపిస్తాను. సో ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబర్ రెడీగా ఉండండి.